చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు పానిక్ అటాక్స్ అనేది ఎలా వస్తాయి. సో దీనికి మైండ్కి అండ్ ఫిజికల్ బాడీకి ఎలా ఈ రెండు కనెక్ట్ అయి ఉంటాయి. సైకోథెరపీ అనేది ఈ పానిక్ అటాక్స్కి ఎలా హెల్ప్ అవుతుంది. సో మనం ఎలా ఈ పానిక్ అటాక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఈజీగా మూవ్ ఆన్ అవ్వగలము అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనలో ప్రతి ఒక్కరికి ఈ స్ట్రెస్ హోల్డింగ్ కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లెవెల్ ఏ, లెవెల్ బి, లెవెల్ సి అని మనం చూస్తే లెవెల్ ఏ దగ్గర కొంచెం స్ట్రెస్ అయినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కొంచెం మైల్డ్ హెడేక్స్, బాడీ పెయిన్స్, ఏం చేయాలనిపించడం, టైర్ అవటము ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఈ బి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా అది కొంచెం సివియర్ హెడేక్ లాంటి క్రానిక్ థింగ్స్ అనమాట, నిద్ర పట్టకపోవడము, సో ఇలాంటివి జరుగుతాయి. సో సి లెవెల్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఏ బి రెండు కలిపి సి లెవెల్లో ఇంకొంత యాంగ్జైటీ రావటము, ఏ పని చేయాలనుకున్నా భయం రావటము, సో ఇలాంటివి ఎప్పుడైతే అవి స్టార్ట్ అవుతాయో సో అక్కడ కొంతమందికి స్ట్రెస్ హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల బాడీకి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఫ్రీజ్ అయిపోతుంది. సో అలాంటి టైంలో కూడా ఈ పానిక్ అటాక్స్ అనేటివి ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఏదైనా కూడా ఎవరైనా పానిక్ అటాక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ వీడియో దేని గురించి అంటే జస్ట్ మనకి అవగాహన కోసము. సో ఎలా మనకి కొంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనము దాని గురించి భయపడకుండా డే టు డేలో మనం ఎలా ఈజీగా లీడ్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైము మనకి ఎప్పుడైతే కొంత ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంటుందో సో అప్పుడు మనము అంత విపరీతంగా భయపడిపోము అనమాట. సో అలా మనకి కొంత నాలెడ్జ్ని గ్యాదర్ చేయడం వల్ల కూడా మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనము ఎలా తగ్గించుకోవచ్చు అనేది చూడొచ్చు అనమాట. డెఫినెట్గా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు పానిక్ అటాక్స్ అంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేసిన తర్వాతే దెన్ యూ కెన్ సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అదర్ థింగ్స్ అనమాట. సో ఎప్పుడైతే ఈ సడన్ వేవ్ ఆఫ్ స్ట్రెస్ మన బాడీని హిట్ చేస్తుందో, అంటే లెవెల్ సి వరకు వెళ్ళి హిట్ చేస్తుందో, సో అప్పుడు మన బాడీ సడన్గా అంటే ఏం చేయాలో అర్థం కాక ఒక ఫ్రీజింగ్ మోడ్లోకి వెళ్తుంటుంది అనమాట. అంటే బాగా షార్ట్ లెజెస్ ఆఫ్ బ్రెత్ కానీ, హార్ట్ బీట్ పెరగడం, బ్లడ్ ప్రెషర్ పెరగటము, కాళ్ళు చేతులు లాంటివి షివర్ అయిపోవడము, నాసియా, వామిటింగ్, నాకేదో జరిగిపోతుంది, నాకు చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది అని సివియర్ పెయిన్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ పెయిన్ ఎలా ఉంటుందంటే మనము ఎప్పుడైతే ఆల్రెడీ ఒక బాడీ కొన్ని సిమ్టమ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది, మన మైండ్ ఆ భయానికి ఇంకా సిమ్టమ్స్ని వర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనము కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం వల్ల అంత భయపడము. సో దిస్ ఈజ్ నార్మల్లీ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి లైఫ్ చాలా ఈజీగా ఎలా డే టు డే లైఫ్లో మూవ్ అవ్వచ్చు అని చూడవచ్చు అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ స్ట్రెస్ని భయం వేస్తూ ఉంటుంది, పానిక్ అటాక్స్ 1-2 సార్లు మనం ఎక్స్పీరియన్స్ అవుతాము. సో మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నా మనకు కొంత భయం క్రియేట్ అవుతుంది. అలోన్గా ట్రావెల్ చేయాలనుకున్నా, అరే నేను ఇప్పుడు దారిలో ఉన్నాను, నాకు సడన్గా ఇలాంటివి వస్తే నేను ఏం చేయాలి, లేకపోతే నేను ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నాను, నేను ఇంట్లో ఉండలేను, సో నాకు ఇలాంటి సడన్గా వచ్చినప్పుడు నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేసుకోలేను, నాకు భయం వేస్తుంది అని ఎప్పుడైతే మనకి ఇలాంటి భయం క్రియేట్ అవుతుందో మన లైఫ్లో ఒక డిజేబిలిటీ లాంటిది వచ్చేస్తుంది అనమాట. అంటే నేను ఇంకే పని చేయలేను, నాకేదో ఒక ప్రాబ్లం ఉంది అన్న ఒక ఇది క్రియేట్ అవుద్ది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇది అంత సివియర్ కాదు, మనం డే టు డే లైఫ్లో చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం పానిక్ అటాక్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో అప్పుడు సడన్గా హైపర్ వెంటిలేషన్ చేయకూడదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీప్ బ్రీతింగ్ కానీ, లేదంటే షాలో బ్రీతింగ్, ఫాస్ట్గా బ్రీతింగ్ అట్లాంటివి తీసుకోవడం వల్ల మనకి ఆ సిమ్టమ్స్ ఇంకా వర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బ్రీతింగ్ గురించి ఫస్ట్ ఒక అవగాహన క్రియేట్ చేసుకుని ఇది ఎలా మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఎలాంటి బ్రీతింగ్ మనం తీసుకోవాలి అనేది ముందుగా మనం తెలుసుకొని ఉండాలన్నమాట. నేను ఈ టిప్స్లో చెప్పట్లేదు, ఎందుకంటే అది సరిగా అర్థం చేసుకోకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ విషయం మనకు అర్థం కావాలి, నాకు స్ట్రెస్ అనే ఒక వేవ్ క్రియేట్ అయింది, దానివల్ల నా అమెగ్డాలా హైపర్ యాక్టివేషన్లో ఉంది, సో దానివల్ల నాకు ఈ సిమ్టమ్స్ వచ్చాయి, ఐ విల్ బీ ఫైన్, నాకు ఏం జరగట్లేదు, ఐ విల్ కామ్ డౌన్. సో అని ఎప్పుడైతే మనము కామ్, రిలాక్స్ అని మనము అంటే ఇంకా ఓవర్ ఫియర్ అవ్వకుండా మనల్ని మనం కామ్ డౌన్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు కూడా అది జస్ట్ ఇట్స్ నార్మల్ లాగే కొంచెంసేపు ఎక్స్పీరియన్స్ అయ్యి బ్యాక్ టు నార్మల్ అయిపోతాం అనమాట. సో కొన్ని మైండ్ఫుల్నెస్ లాంటి ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి మనకి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది అంటే ఓకే నా బాడీ మీద ఇది జరుగుతుంది
అనేది మనకి తెలియటం వల్ల మనము సడన్గా విపరీతంగా రియాక్ట్ అయిపోం అనమాట. సో ఈ బ్రీతింగ్ అండ్ కామింగ్ ఎక్సర్సైజెస్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి కొంత హెల్ప్ అవుతుంది. థర్డ్ నెంబర్ ఏంటంటే, ప్రతి దానికి ఒక రూట్ కాజ్ ఉంటుంది. ఈ పానిక్ అటాక్స్కి రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ యాంగ్జైటీ లేదా ఒక స్ట్రెస్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకొని డెఫినెట్గా సైకోథెరపీ లేదా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని దాన్ని మనం ఆ రూట్ని ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా ఇవి చాలా వరకు బ్యాలెన్స్ అయిపోయి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట.